టీడీపీ మండల కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ అత్యంత నీచమైన వ్యక్తి రేపిస్ట్ అయిన మందల శేషయ్య అరెస్టు కావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి బీసీలకు అన్యాయం జరిగిందని పిచ్చి అరుపులు అరుస్తున్నాడు. గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎంతమంది బీసీలను ఎస్సీలను అన్యాయంగా అరెస్ట్ చేయించలేదు? పేదరాలైన మహిళ అవసరం కోసం శేషయ్య దగ్గరికి పోతే ఆమె అవసరాన్ని అవకాశంగా తీసుకొని లైంగికంగా వేధించి వాడుకోవడం ఎంత నీచమైన పనో నీకు అర్థమవుతుందా? గోవర్ధన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి కోసం నువ్వు ఆక్రోశించడం ఏంది అని అన్నారు. పోలీసులు బెదిరించిన గోవర్ధన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు. గత 2 దినముల నుండి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బీసీల మీద ఎనలేనటువంటి ప్రేమ అనురాగాలు వ్యక్తపరుస్తున్నాడు. ఆయన ఒకటే అడుగుతున్నాం, ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఈ సరేపల్లి నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లోని కేసు లిస్టు తీస్తే ఎంతమంది మీద నువ్వు బడుగు బలహీన వర్గాల మీద కేసులు పెట్టించావో ఒక్కసారి అర్థమవుతా ఉంది. మందల వెంకటశేషయ్య ఒక బడుగు బలహీన వర్గాల మహిళే వెంకటశేషయ్య మీద కేసు పెట్టింది. ఈరోజు నొప్పి మన దాకా వచ్చే తలికే తప్పు మనకు సంబంధించినటువంటి నీ అనుచరుడు తప్పు చేస్తే పోలీసులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈరోజు బీసీ జపం చేస్తున్నావు, ఈరోజు గుర్తొచ్చారా నీకు బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. బాధితురాలు కూడా ఒక బీసీ మహిళ అనే సంగతి మర్చిపోతే ఎట్టయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాం. నువ్వు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో బీసీల మీద ఎన్ని దాడులు అకృతాలు చేయించావో లెక్కలేనని. చెప్పాలంటే అలికేపల్లి గ్రామంలో కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి వాడు చెప్పాడని చెప్పి నా మీద రౌడీ స్టేట్లు పెట్టించావు. అంతేకాదు సరేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా మీ పార్టీ నాయకులు గ్రావిల్ తరలిస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నీటి సంఘం అధ్యక్షుడు నల్లగర్ల సుబ్రహ్మణ్యం, నేను మరియు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి 200 మంది పత్రికా విలేకరుల సమక్షంలో పోలీసుల సమక్షంలో సరేపల్లి రిజర్వాయర్లోకి వెళితే అక్కడ మీరు మా మీద రేప్ కేసులు 2 SC/ST కేసులు పెట్టించింది నువ్వు కాదా అని అడుగుతున్నావు. నీకు ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నావు. ఆ నల్లగట్ల సుబ్రహ్మణ్యం ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి మనో వేదనతో మరణించాడు. ఆ గోష్ట నీకు తగలదా? కాక ఈ వెంకటాచలం మండలంలో వెంకటాచలం గ్రామానికి సంబంధించినటువంటి రాజేంద్ర మీద 307 కేసులు పెట్టించి జైలుకి పంపించింది నువ్వు కాదా? ఒక రమేష్ మీద కేసులు పెట్టించి రౌడీ స్టేట్ పెట్టించింది నువ్వు కాదా? మనుబోలు మండలంలో ఏరంపల్లిలో బీసీల మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని పట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టింది నువ్వు కాదా? పొదలకూరు మండలంలో ఒక బీసీ మీద వాళ్ళ భార్య నిండు గర్భవతి అయినా కూడా వాళ్ళ భర్త మీద కేసు పెట్టించి జైలుకి పంపించింది నువ్వు కాదా? తోటపల్లి గూడూరు మండలంలో గంగాధర్ యాదవ్ రొయ్యలకుంటలో 16 ఎకరాలని తెగొట్టి బీసీలకి నష్టం కలిగించింది నువ్వు కాదా? అదే వెంకటాచలం మండలంలో కుక్కాల దశరథ నాగేంద్ర ప్రసాద్ ఒక సెల్ టవర్ని కాటాని పగలగొట్టించింది నువ్వు కాదా? ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ బీసీలు అని చెప్పి నిన్ను అడుగుతున్నా. అంతెందుకు పత్రికా విలేకరుల మీద కూడా ముత్తుకూరు మండలానికి సంబంధించినటువంటి ఒక పత్రికా విలేకరు మీద నువ్వు అక్రమ కేసు పెట్టించి జైలుకి పంపించింది నువ్వు కాదా? ఈ వెంకటాచలం మండలంలో
ఒక దినపత్రిక విలేకరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి వాళ్ళ బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి అంగడిని పగలగొట్టించింది నువ్వు కాదా? ఆ రోజు గుర్తుకు రాలేదా బీసీలు నీకు అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఆత్మఘోష నీకు తగలదాలని అడుగుతా ఉన్నాం. నువ్వా బీసీల గురించి మాట్లాడేది? ఈరోజు నీ అనుచరుడు మందల వెంకట శేషయ్య తప్పు చేశాడు కాబట్టి ఈరోజు జైల్లో ఉన్నాడు. ఆయన నువ్వు ఎనకేసుకొని వస్తా మేము బీసీలకి అన్యాయం జరిగింది అంటున్నావు. ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా నీకని అడుగుతున్నా. ఎవరో మాట్లాడతావు, బీసీల మీద కేసులు పెడతావు, బీసీలని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఘాతుకుడివి నువ్వు. కాకాని బీసీల యొక్క ఘాతుకుడివి కాకాని గోవర్ధన్ రెడ్డి. నువ్వా బీసీల గురించి మాట్లాడేది? నువ్వేదో పకడ్బాలు పలుకుతున్నావు. ఈసారి మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అందరినీ వేరేస్తాను సీరేస్తానని చెప్పి నువ్వు ఉత్తర పకడ్బాలు పలకాల్సిన అవసరం లే. నువ్వు గెలిచేది లేదు, ఇలా ఏమీ చేసేది లేదు. ఒకటే చెప్తున్నావు, బీసీల యొక్క ఆత్మ కోష్ట తగిలే నువ్వు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యావు. ఎప్పుడు కూడా బీసీలు నీకు వ్యతిరేకంగానే ఉంటారు. నువ్వు ఎన్ని విధాలుగా ఎన్ని చేసినా కూడా బీసీలు వ్యతిరేకంగానే నీకు పనిచేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు 3 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు మంత్రి అయినటువంటి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడతావు నువ్వు? వాడు ఈడు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? ఎట్ట పోయింది నీ సంస్కారం? ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే కూడా ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా నీ భాషని, నీ వ్యవహార శైలిని అసహించుకుంటున్నారు. సిగ్గు తెచ్చుకోవాలా. ఆ భాష ఏంది? వాడు గీడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రిగా పనిచేసావు, ఈరోజు జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు. ఎట్టా నిన్ను చూసుకొని రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. నీ భాష చూసి ఏందిరా ఇదని చెప్పి అసహించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నీ వ్యవహార శైలి మార్చుకో. నువ్వు అవాక్కులు చవాక్కులు కానీ మా నాయకుడి మీద కానీ పేలితే సహిస్తూ ఎవరు ఉండరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు పోలీసుల్ని సొక్కాలిప్పి నిలబెడతావా? నువ్వు పోలీసుల్ని సొక్కాలిప్పి నిలబెడతావా? నీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎరగబెట్టినప్పుడు అదే పోలీసుల చేత ఎన్ని అక్రమ కేసులు పెట్టించావు, మర్చిపోయావా? ఈరోజు పోలీసులు నువ్వు సొక్కాలిప్పి నిలబెడతామని మాట్లాడతావా? జిల్లా ఎస్పీ ఒక బడుగు బలహీనుడు అని చెప్పి నీ నోటి కూర్చున్నట్టు మాట్లాడతావా జిల్లా ఎస్పీని? మేము ఒకటి అడుగుతున్నాం, పోలీస్ సంఘాలని మీరు స్పందించండి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించండి. జిల్లా పోలీసు సంఘాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే కోరుతా ఉన్నాం. పోలీసుల్ని సొక్కాలిప్పి నిలబడతానని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఆ రోజుల్లో బీసీలని అలగదొక్కాలని చూసావు. ఈరోజు బీసీల మీద కపట ప్రేమని వెళ్ళబోస్తున్నావు. ఈ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలోని బీసీలు ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకనైనా ఈ అనుసరుడికి చేసిన పాపం పండింది, అంతేగాని ఎవరు కావాలని చెప్పి అక్రమ కేసులు బనాయించి మీ నాయకుడిని ఎవరు ఇబ్బంది పాలు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నావు. ఇంకనైనా నువ్వు బీసీల మీద కపట ప్రేమలు ఆపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు.